చనిపోయారు. ఆయన చనిపోయారా? హత్య, అది యాక్సిడెంటా? జరుగుతుంది కదా! అది హత్య, యాక్సిడెంటా? కానీ అది హత్య కాదు, యాక్సిడెంటే అని నిరూపించాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవాలు అతి త్వరలోనే బయటకొస్తాయి. మన దేవుడు ఊరుకుండేవాడు కాదు. అంత గొప్ప దైవజనుడు మరణించాడు. ఆయన మరణించాడు అంటే ఆయన ఏం చేయబడ్డాడు తెలుసా? ఆయన విడిచిపెట్టబడ్డాడు. దేనికి? మరణానికి విడిచిపెట్టబడ్డాడు. కానీ మరచిపోబడలేదు. హల్లెలూయా! మర్చిపోబడలేదు. అతనిని ప్రజలందరూ, అతని గురించి తెలిసిన వారు, తెలియని వారు అందరూ, క్రైస్తవులంతా ఏకమై పోరాడుతున్నారు. అతన్ని ఎవరైనా మర్చిపోయారా? మర్చిపోలేదు, మర్చిపోబడలేదు. అతను మరణానికి విడిచిపెట్టబడ్డాడు, కానీ అతను మర్చిపోబడలేదు. అతను పరలోక రాజ్యంలో దేవుడు మర్చిపోయాడా? మర్చిపోలేదు. అతడు హతసాక్షిగా మార్చబడ్డాడు. అలనాడు స్టెఫను ఏ విధంగా రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడో అదేవిధంగా ఇతన్ని ఎలా కొట్టి చంపారో, కానీ అవన్నీ అతన్ని కొట్టి చంపారని మాస్క్ తీయలేదు, మాస్క్ చెరగలేదు, హెల్మెట్ పగలలేదు. మరి మూత ఎలా పగిలింది? ఇవన్నీ ఎంక్వైరీ చేస్తున్నారు. ఖచ్చితంగా దొరుకుద్ది. కానీ ఇది ఇదేం చేయాలంటే ఇంకెవ్వరికి తెలియకూడదు, ఇంతటితో ఆపేయాలి అన్నట్టు ప్రయత్నాలు చేస్తున్నారు. వేరొకరిని అక్కడ పెట్టి, ఇతడే ప్రవీణ్ పగడాల, ఇదిగో ఈ బార్ కొట్టుకెళ్ళాడు, ఇదిగో ఇట్లా తాగి బండి డ్రైవ్ చేస్తున్నాడు, ఇట్లా అనేకమైన సృష్టిస్తున్నాయి. అవి అందరికీ అర్థమవుదు, క్రైస్తవులకు మాత్రం అర్థమవుద్ది అవి సృష్టించబడ్డాయని. అవి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చేస్తున్నారు? కొంతమంది అందరు నమ్మేస్తున్నారు. అవును, అదిగో ప్రవీణ్ పగడాల గారు ఆ బీర్ షాప్కి వెళ్ళాడు, కొనుక్కున్నాడు, ఇది ఇక్కడ ఏం చేశాడు? బిల్ పే చేశాడు. ఇవన్నీ నమ్ముతారు చాలామంది. అన్యులకి అర్థమవుద్దు, కానీ క్రైస్తవులకు అర్థమవుద్ది ఏది నిజం, ఏది అబద్ధం. అతడు మరణానికి విడిచిపెట్టబడ్డాడు, కానీ మర్చిపోబడలేదు. హల్లెలూయా! మర్చిపోబడ్డా? మర్చిపోబడలేదు. అతను మరణము తర్వాత క్రైస్తవులందరూ ఏక మనసుతో ధర్నాలు చేస్తున్నారు, ఏకమైపోయారు. ఇప్పటి వరకు క్రైస్తవులు అనేక డినామినేషన్ల ద్వారా ఆ మూల అక్కడక్కడ ఉన్నారు, కానీ ఇప్పుడు ఏ డినామినేషన్ లేదు, కానీ అందరూ ఏకమయ్యారు. హల్లెలూయా! దేవుని పిల్లలారా, క్రైస్తవులంతా ఏకమై పోరాడుతున్నారు. అతన్ని ఎవరూ మర్చిపోలేదు, సేవకులు మర్చిపోలేదు, విశ్వాసులు మర్చిపోలేదు, క్రీస్తు కూడా మర్చిపోలేదు. హల్లెలూయా! దేవుని పిల్లలారా, మనం గమనించాలి. ఇది